ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పసిపాపకు పంచకమణి విచిత్రంగా కనిపిస్తుందనుకుంటా. కావాలా గాయత్రి? ఇచ్చావంటే మళ్ళీ నీకు కావాలి అంటే దొరకదులే. తిరిగి ఇవ్వదా? వాళ్ళమ్మకిచ్చేస్తే ఇవ్వాలనే వచ్చాడ్రా గజగండ. నిజమాతయ్య, మాకే ఇచ్చిస్తారా? మనకు కాదు, నయని వదినకు. మోసం చేశానన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఎన్నాళ్ళని బతుకుంటాడు. అందుకే తిరిగి చెల్లికి ఇవ్వాలి అని అనుకున్నట్టున్నాడు. ఇవ్వు. ఇదిస్తాను, కానీ నువ్వు భుజంగమణిని తీసుకొచ్చి నాకు ఇస్తే భుజంగమణి ఎక్కడుంది? దానికోసం మణికాంతగిరికి వెళ్ళాలి. పంచకమణితో నాకు నయమైతే తిరిగి దాన్ని మానసాదేవి ఆలయంలో పెట్టేయాలనుకుంది నయని. అలా అనుకుంటే అవదమ్మా. భుజంగమణిని ఇస్తేనే దీవిస్తాడంట. డీల్ ఓకే చేసుకుంటారని పిలిపిస్తే ఏం చెప్పరేంటి నాయని? ఈ మాంత్రికుడు పంచకమణిని ఇవ్వడని చిన్నపిల్ల గాయత్రి పాపకు కూడా అర్థమయ్యి వెళ్ళిపోయింది. చూసారా అత్తయ్య? ఆయన కొంచెం కూడా తెలివి లేదు బ్రో. భుజంగమణి మనతో ఉంటే పంచకమణి కోసం ఎందుకు పాకులాడతాం? అది ఇస్తాను అని మాటిస్తే ఇది ఇప్పుడే ఇచ్చేస్తాను. మాటే కదా చెల్లి, ఓకే అను. లేదక్కా, నేను మాట తప్పను. భుజంగమణిని తీసుకొచ్చినా సరే ఇలాంటి వాడి చేతికి చచ్చినా ఇవ్వను. నీ భర్త ప్రాణం పోతున్నా సరే ఇవ్వవా నయని? ఒక్క నిమిషం ఇటు చూస్తావా? నయని భుజంగమణిని తీసుకురావడమే కాదు, నీ దగ్గరున్న ఆ పంచకమణిని కూడా తీసుకువెళ్ళి తిరిగి మానసాదేవి ఆలయంలో పెడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో, వచ్చేదెవరో చచ్చేదెవరో. వస్తుంది గాయత్రక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.